ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక డైనమిక్ పర్సనాలిటీ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి గురించి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. వీళ్ళు ఆ, వారి పేరు పోరింజు వెలియత్తు. వీళ్ళు వచ్చేసరికి కేరళ నుంచి ఫ్రెండ్స్. అయితే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దాదాపుగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్ నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రాఫిట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ, దానికంటే ముందు ఈ కొన్ని ఇన్స్పిరేషన్ ఫొటోస్ ఏంటంటే వీళ్ళు నేచర్తో మమేకమై ఉండటం వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో ఈ ఫొటోస్ అన్నీ ఇంటర్నెట్ నుంచి నేను కలెక్ట్ చేసుకున్నాను. సో చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంటది. అందరూ కూడా మంచి వాతావరణంలో నేచర్కి చాలా దగ్గరగా ఉండటం, ఆర్గానిక్ ఫార్మింగ్ను కూడా సపోర్ట్ చేయటం, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఫ్రెండ్స్. ఇకపోతే మనం సెక్టార్ వైజ్గా బ్రేకప్ చేస్తే చూడండి, అన్నిట్లో డైవర్సిఫై చేశారు. మిస్లేనియస్ కానించి ఎడిబుల్ ఆయిల్, కన్స్ట్రక్షన్, కొరియర్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, బ్రీవరీస్, నెక్స్ట్ సిరామిక్స్, ప్రింటింగ్, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, కెమికల్స్, మీడియా, రబ్బర్, పెయింట్స్, కంప్యూటర్, రిటైలర్స్, వనస్పతి ఆయిల్స్. దాదాపుగా అపార్ట్ ఫ్రమ్ మిస్లేనియస్ మిగతా అన్నీ కూడా ఏంటంటే 5% అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్. దీన్నే మనం ఏమంటామంటే డైవర్సిఫికేషన్ అంటాం ఫ్రెండ్స్. వారెన్ బఫెట్ కోట్ ఏంటంటే మనం అన్ని ఎగ్స్ను ఒకే బాస్కెట్లో పెట్టొద్దు అంటే మీనింగ్ ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అదే రూల్ ఇక్కడ మనకి చూస్తే సెక్టార్ వైజ్గా కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి వాళ్ళ నెట్వర్త్ వచ్చేసరికి 226 crores ఫ్రెండ్స్. నెక్స్ట్ యావరేజ్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే 21 కంపెనీస్ హోల్డింగ్ చేస్తున్నారు. దాంట్లో ఇక్కడ స్టాక్ నేమ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ ఇక్కడ మనం చూడటం అనేది జరుగుతుంది. దాంట్లో ఓరియంటల్ బెల్, ఇవి మనం ఎప్పుడు వినలేదు కూడా, నాకు తెలిసి నేను ఎప్పుడూ వినలేదు. దాదాపు ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి హోల్డర్ నేమ్ మనం చూస్తే పోరింజు వెలియత్ వీరి పేరు. నెక్స్ట్ క్వాంటిటీని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ హోల్డింగ్ పర్సెంటేజ్ని కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఓవరాల్గా 226 crores కాబట్టి దాంట్లో చూడండి ఒక కంపెనీలో 1 crore, 1/2 crore అలా కూడా ఉన్నాయి. ఇక్కడ 18 crores ఉన్నాయి, 1 crore, 1.74 crores, 2.48 crores. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 crore లోపు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. అన్సాల్ బిల్డ్ వెల్ లిమిటెడ్ అంట. ఓకే, సో ఈ విధంగా అనమాట అన్ని స్మాల్ కంపెనీస్. ఇక్కడ వాటి క్యాపిటల్ కూడా ఎంత ఉందో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో హెవీగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు చూడాలంటే మనకి ఆగ్రోటెక్ ఫుడ్స్లో చేశారు ఫ్రెండ్స్. అది 24% అనేది హైయెస్ట్గా. దాని తర్వాత మనకి గట్టి లిమిటెడ్లో 19% అనేది చేశారు. 19 crores అండ్ ఇక్కడే వచ్చేసరికి 25 crores ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫైనాన్షియల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకి మార్కెట్ క్యాపిటల్ 467 crores అండ్ డివిడెండ్ ఈల్డ్ వచ్చేసరికి 15 పైసే. అండ్ నెక్స్ట్ హైయెస్ట్గా మనకి సో మెనీ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ మాత్రమే మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉంది, అది కూడా 2300 కోట్లు. దాదాపుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ నుంచి వచ్చినాయి. 45 crores, వీళ్ళ మొత్తం క్యాపిటల్ కూడా 76 crores, 66 crores. ఇది ఓకే. జీ మీడియా కార్పొరేషన్ 600 crores ప్లస్ ఉంది. నెక్స్ట్ షాల్మర్ పెయింట్స్ కూడా 577 crores ఉంది. బట్ ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఇవి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసరికి తేజో ఇంజనీరింగ్ లిమిటెడ్, దాని తర్వాత ఆగ్రోటెక్ ఫుడ్స్. వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటల్ పర్లేదు 1000 కోట్ల కంటే పైనే ఉంది. గట్టి లిమిటెడ్ కూడా 1900 crores అనేది ఉంది. ఇవన్నీ ఎందుకు ఇక్కడ మనం చూస్తున్నాము, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏవే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనం కూడా ఏంటంటే డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్లో ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇది షేర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వాళ్ళ యొక్క యాక్టివిటీ ఎలా ఉందో, ఆ స్టాక్ యొక్క హోల్డింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూడండి ప్రమోటర్స్ హోల్డింగ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది పెంచుతున్నారంటే గుడ్ సైన్ ఫ్రెండ్స్. ఒకవేళ తగ్గుతున్నారంటే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఎలా ఉంది. ఈ స్టాక్స్ అన్ని కూడా మనం ఎందుకు చూస్తున్నామంటే వీరు పోరింజు వెలియత్ గారు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు కాబట్టి వాటి మీద మనం ఒక రకంగా స్కానింగ్ అనేది చేస్తున్నాం. వాటి యొక్క ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఎలా ఉంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, నెక్స్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ యొక్క పొజిషన్స్ ఎంత ఉన్నాయి, అవి ఇంక్రీజ్ అవుతున్నాయా లేకపోతే డిక్రీజ్ అవుతున్నాయా అని చెప్పేసి ఇవన్నీ మనం చెకింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్
మనం చూస్తే ఇది బల్క్ అండ్ బ్లాక్ డీల్లో వీళ్ళు ఎప్పుడెప్పుడు షేర్స్ కొన్నారు అని చెప్పేసి మనం ఇక్కడ ఒక దీని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి కుపిడ్ లిమిటెడ్ వచ్చేసరికి 2 జూలైన వీళ్ళు బల్క్ డీల్లో బై చేశారు ఫ్రెండ్స్. అవి కూడా 1,40,000 షేర్స్. యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 233.8 పైసే. ఓకే, 80 పైసే. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి, వీళ్ళు బిఎస్సిలో కూడా కొన్నారు. ఎందుకంటే కొన్ని స్టాక్స్ అనేది ఓన్లీ బిఎస్సిలోనే ఉంటాయి ఫ్రెండ్స్, కొన్ని రెండిట్లో కూడా ఉంటాయి, ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో. ఓకే, ఇక్కడ చూడండి మనకి బీసీఎల్ 15th April 21లో, రీసెంట్గా 21లో మనకు కొన్నవి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కూడా ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళతో పాటు అనుకుంటే దీన్ని అబ్జర్వ్ చేసి ఒకవేళ మనకి నచ్చితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి 20 ఇయర్ 2020 అండ్ 2021లో డేటాని మాత్రమే నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వాళ్ళు కొన్నంత మాత్రాన మార్కెట్ పెరగాలని రూల్ ఏం లేదు. ఓకే, బట్ ఏంటంటే లాంగ్ టర్మ్ హారిజన్తో వాళ్ళు ఏంటంటే ఒక అనాలిసిస్ అనేది చేసి కొంటారు. కాబట్టి మన ఇమీడియట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకొని వాళ్ళు కొన్న వెంటనే కొనటం అనేది రాంగ్ ప్రొసీజర్. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకోవటం అనేది జరుగుతుంది. వెరీ బేసిక్ నుంచి వెరీ అడ్వాన్స్ వరకు మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.